తీసుకొచ్చాను. ఒకసారి మీరు చూసి చెప్పండి. ఇది అన్నిటికన్నా చాలా కాస్ట్లీ బెస్ట్ అస్థికల బాక్స్. ఒక విశేషమైన వుడ్తో తయారు చేసింది. ఓకే అండి, నేను ఇదే తీసుకుంటాను. నేను కోరుకునేది ఒక్కటే, నా ఫ్యూనరల్ కొంచెం ట్రెడిషనల్ గా మోడర్న్ గా జరగాలి. ఒక మంచి లాన్ లో జరగాలి. ఆ బాడీని అంతమయాత్రకి తీసుకెళ్లేప్పుడు మంచి మ్యూజిక్ ప్లే అవ్వాలి. తప్పకుండా మేడం. మీ బడ్జెట్ చెప్తే? 1,00,00,000 రూపాయలు. లోకం విడిచి వెళ్లే మనిషి ఇష్టాలు తెలుసుకుని ఫైనల్ రైట్స్ చేస్తే చాలా బాగుంటుంది. అర్థమైంది మేడం. పెద్దల గురించి మీలా శ్రద్ధ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ రోజుల్లో? ఇంతకీ ఏర్పాట్లు ఎవరి కోసమో నేను తెలుసుకోవచ్చా? నాకే. ఏంటి ఏంటి షాక్ అయ్యారా? కారుణ్య మేడం, మీరు ఇంకా చిన్న ఏజ్ లోనే కదా ఉన్నారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి వెళ్ళి డాక్టర్ని కలవచ్చు కదా. చూపించాను. నాకు స్టమక్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్. ఓ సారీ మేడం. యాక్చువల్లీ మేడం, ఫినరల్ ప్లాన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం మేడం. ఇది చాలా స్వీట్ పీస్, మీకు చాలా బాగుంటుంది. నేను నా పెళ్లి డ్రెస్ వేసుకోలేనా? అంటే యాక్చువల్ గా నేను ఎప్పుడు నా పెళ్లి డ్రెస్ వేసుకోలేదు, అందుకే. కారుణ్య, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? చూసే వాళ్ళకి పతివ్రతలా కనిపిస్తాం. ఏదో కొత్త పుంజిని పట్టావంట. వీడైతే లాంగ్ కాంట్రాక్ట్ ఉందా లేదా వన్ నైట్ స్టాండా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మిస్ కారుణ్య మా క్లయింట్. నువ్వు ఆపరా. ఒక్క రాత్రైనా నువ్వు నాతో గడపకపోయినా సగం రాత్రైనా నాతో గడుపు. నీకు స్వర్గం అంటే ఏంటో చూపిస్తా. ఏమంటావు? ఏమనుకుంటున్నావు నువ్వు? నాతో ఆడుకునేంత సీన్ ఉందా నీకు? ఏ కారుణ్య, ఏదో కంపెనీకి పాస్ అయ్యామని విరమిగుతున్నావా? మేము ఏమైనా చేస్తాను. మేనేజర్, ఇంత కాస్ట్లీ వస్తువులు కొన్నాక ఏదైనా ఫ్రీ ఇవ్వాలి కదా మీరు? కొంతమంది వాళ్ళ పెంపుడు పెట్స్ కోసం కూడా ఇక్కడే కొంటారు. వీడు కూడా కుక్కే కదా. దీంట్లో నీ అస్థికల్ని దాచి. ఏమనుకుంటున్నావు నువ్వు? ఇది రాజ్ హోటల్. నువ్వు ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. అందరి ముందు మిస్బిహేవ్ చేస్తున్నావు. ఓహో, నేను మిస్బిహేవ్ చేస్తున్నానా? సరే, ఇప్పుడు చూడు మిస్బిహేవ్ అంటే ఏంటో. ఏం చేస్తున్నావు నువ్వు? నీ హద్దులు దాటుతున్నావు. నేను నా హద్దులు దాటుతున్నానా? నీ హోటల్లో నీ అంతిమ సంస్కారం చేస్తాను, చూడు. సెక్యూరిటీ, సెక్యూరిటీ, సెక్యూరిటీ. నీకు నేను కావాలి కదరా? ముట్టుకో చూద్దాం. ఏంటి ముట్టుకో? మిస్ కారుణ్య, మీ ఆర్డర్ రెడీగా ఉంది. మీకు చూడడానికి వీలుంటే మీరు ఇప్పుడు వస్తారా? మిస్ కారుణ్య నేను బాగా నమ్మిందిరా. అంత నమ్మకం ఎలా సంపాదించుకున్నావురా? ఆమెను మోసం చేశావు. ఎలా తెలుసా? నమ్మక ద్రోహం చేసి. వాడేం చేయాలో వాడు చేసేశాడు. మీరేం చేయాలో మీరు చేసేయండి. త్వరగా.